నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఇక మార్నింగ్ న్యూస్ చూసుకుంటున్నట్లయితే బయట వాతావరణం అంతా తేలికపాటి వర్షంతో సలసలగున్న, రాజకీయాలు మాత్రం చాలా రసవత్తంగా గరంగరం ఉన్నాయి. సో ఏ పత్రిక ఎటువంటి వార్తల్ని తీసుకొచ్చింది అనేది ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు పత్రిక చూసుకున్నట్లయితే ఫుట్బాల్ మ్యాచ్లో లొల్లి, 100 మంది మృతి. ఆఫ్రికా దేశం గినియాలో ఘటన. మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయంతో మొదలైన గొడవ. వందలాది మంది దూసుకొచ్చి పరస్పరం దాడులు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులు. ఫుట్బాల్ గొడవ చూడండి. ఫుట్బాల్ గొడవలో రిఫరీ అంటే ఎంపైర్ 2025లో ఇంకో సంవత్సరం అయితే ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఆ దేశ అధ్యక్షుడు ఇక్కడ ఫుట్బాల్ ఈ క్రీడలు నిర్వహిస్తే దాంట్లో రెఫరీ అంటే ఎంపైర్ చెప్పిన మాట ఒక వర్గానికి నచ్చింది, ఇంకో వర్గానికి నచ్చలే. సో ఈ నచ్చని వర్గం, నచ్చిన వర్గం ఇద్దరు పరస్పర దాడులు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా వేల మందిగా రోడ్ల మీదకి వచ్చి, ఈ గ్రౌండ్ దాటి రోడ్ల మీదకి వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నా కూడా పోలీసు వాళ్ళ తరంగాలే వాళ్ళ ఆపనికి. 100 మంది దాకా, సుమారు 100 మంది చెల్ల చెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఇంకా హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం అయితే 100 మంది చనిపోయారు ఫుట్బాల్ మ్యాచ్లో. ఇది ఆఫ్రికా దేశంలో అసలు మామూలు గొడవ కాదు, బీభత్సం సృష్టించిరాడ. వాళ్ళ ఆటలేం కానీ వీళ్ళ ఆటలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఫ్యాన్స్ కొట్టుకున్న గొడవ ఇది. సో ఇంకా అక్కను చంపిన తమ్ముడు, కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి లేడీ కానిస్టేబుల్ హత్య. కులాంతర వివాహం చేసుకుందని ఆస్తిలో వాటా వదులుకునేందుకు ఒప్పుకోలేదని దారుణం. రంగారెడ్డి జిల్లా రాయపోల్లో ఘటన. ఇది పరువు హత్యేనని బంధువుల ఆరోపణ. ఎంత దారుణం అంటే అసలు మనుషుల మధ్య ప్రేమలు ఎంత కరువైపోయి ఎంతకు దారి తీసినాయంటే, సొంత అక్క హయత్ నగర్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తుంది. ఈ మధ్య నవంబర్ 10 తారీఖు అనుకుంటా, నవంబర్ 10 తారీఖు అట్లా ఒక ప్రేమ వివాహం చేసుకుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకే అని చెప్పేసి పరువు హత్య అని బంధువులు ఆరోపిస్తున్నారు. సో ఈమె ఒక కానిస్టేబుల్ సొంత అక్కని చూడకుండా తమ్ముడు కారుతో కాపు కాసి మాటు వేసి, అక్క ఇంటి నుంచి బయటికి స్కూటీ తీసుకొని బయటకు వస్తున్న క్రమంలో కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా కొడవలితో, అబ్బా పొద్దుగాలని చూడండి ఎంత దారుణమైన విషయం అంటే. సో దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఫోన్లో అందుబాటులోకి వస్తానన్నారు మహిళా సంఘం నేత, అక్కని చంపిన తమ్ముడు. సో ఎంత దారుణం చూడండి. హలో మేడం, నేను బీఆర్కే న్యూస్ మధు అండి. సో మేడం, నిన్న హయత్ నగర్ కానిస్టేబుల్ ఇబ్రహీంపట్నం దగ్గర ఒక దారుణ హత్య, సొంత తమ్ముడి చేత దారుణ హత్యకు గురైంది. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి? ఒక కుటుంబం మధ్యలోనే ఎందుకు ఇటువంటి సొంత తమ్ముడే అక్కని చంపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి? దీనికి ఎట్లా దీన్ని తగ్గాలంటే దీన్ని ఏం చేస్తే ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి? అంటే అది ఒక హత్య, పరువు హత్యగా జనాలు వాళ్ళ ఇంట్లో ఒక పరువు హత్య జరిగింది మేడం. అంటే ఒక ఎస్సీ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ అని కూడా చూడలేదు వాళ్ళ అక్కని. అంత అమ్మాయి అంత చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని, ఈ రోజులలో ఉద్యోగం తెచ్చుకునేది అంత ఈజీ అయిన విషయం కాదు. అమ్మాయి అంత పోటీ ప్రపంచంలో పోటీపడి తనంతటా తాను ఉద్యోగం తెచ్చుకొని తన జీవితాన్ని తను ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఈ రోజు ఒక ఆడపిల్లకి లేకుండా పోయింది. గతంలో కూడా మనము ప్రణయ్, అమృత ఇలాంటి వాళ్ళని చూస్తే అబ్బాయిని చంపారు, అక్కడ అబ్బాయిని చంపారు. అంటే ఇక్కడ అమ్మాయిలా అబ్బాయిలా అనే విషయం కాదు. ఈ పరువు హత్యలు
పరువు హత్యల్ని మనం ఓన్లీ కులంగానే కాకుండా ఇక్కడ ఆర్థిక పరమైనవి కూడా ఉన్నాయి. అదే నిన్న చంపిన అమ్మాయి అదే ఎస్సీ కులస్తుడు ఒకవేళ ఇండస్ట్రియలిస్ట్ అయి ఉంటే, కోట్లాధిపతి అయి ఉంటే ఈ హత్య జరిగేదా? ఓకే, ఇది కూడా ఒక కోణంలో మనం చూడాలి. అసలు ఈ కులాలనేది ఎలా పుట్టినాయి సమాజంలో, ఆర్యన్స్ నుంచి బ్రిటిషర్స్ నుంచి ఇలాంటి చరిత్ర తెలుసుకోలేనంత కాలము ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఈ కులాలు అనేది వాళ్ళు చేసే పనుల మీద నుంచి ఆధారపడి వచ్చినాయా, ఎలా జరిగినాయి అనేది మనం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కులరహిత సమాజం కోసము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు 2,50,000 వాళ్ళకు ఒక ఇన్సెంటివ్స్ లాగా ఇస్తున్నారు. అందులో 2 దఫాలుగా ఇస్తున్నారు. అది ఒకటేమో ఇమీడియట్ గా ఇస్తున్నారు ఒక పార్ట్, ఇంకొక పార్ట్ ఏమో వాళ్ళకు 3 years ఫిక్స్డ్ గా దాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకు అదొక భరోసా ఇస్తుంది గవర్నమెంట్. ఇంకొక విషయం ఏంటంటే దీనికి చట్టభద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. 2024 సంవత్సరంలో మనం బ్రతుకుతూ కూడా ఇంకా కులానికి బేస్ వేసుకొని ఇంత ఫార్వర్డ్ గా ఉన్నాం. మనము స్పేస్ లోకి వెళ్తున్నాము. ప్రపంచం ఎక్కడికి పోతుంది, మనం ఎక్కడ ఉంటున్నాం అనేది కూడా కామన్ సెన్స్ లేకుండా అసలు కులాన్ని వీళ్ళు ఇంత ఘోరంగా ఒక చంపే స్థాయికి వస్తే మనుషులు ముఖ్యమా, కులం ముఖ్యమా అనేది జనాలకి ఎందుకు అర్థం అవ్వట్లేదు? సో ఇక్కడ సొంత అక్క కదా మేడం, ఇంత ముందుకు జరిగిన ఘటనలంటే సంబంధం అని కూడా లేదు అసలు. అమ్మాయి అంత కష్టపడి చదువుకొని అంత చేసి 1 సంవత్సరం కూడా తనంతట తాను ఇష్టంగా బ్రతకలేని సమాజంలో ఇవాళ మనం పెరుగుతున్నాం. అంటే ఇలాంటి విషయాలపైన అసలు ఒక అమ్మాయి కానీ ఒక ఆడది వాళ్ళ స్వేచ్ఛను ఎవరి నుంచో తీసుకోవడం కాదు, వాళ్ళు తెచ్చుకోవాలి స్వేచ్ఛ. తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా ఈ విషయం మీద ఓపెన్ గా చర్చించుకొని ఓపెన్ గా మాట్లాడి మీకు ఇష్టమైన జీవితాన్ని మీరు బ్రతకొచ్చు అనే ఒక చేయూతని ఆడదే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరినో మన స్వేచ్ఛను వేరే దగ్గర నుంచి తీసుకోవడం కాదు, మన స్వేచ్ఛని మనమే తెచ్చుకోవాలి. ఈ మెయిల్ డామినేటెడ్ సొసైటీలో ఒక ఆడది ఎక్కువ చదువుకున్నా ఓర్చుకోలేని పరిస్థితి, మాకంటే ఎక్కడ పైకి ఎదిగిపోతారో ఇలాంటి ఈగోస్ ప్రాబ్లంలలో ఎంతో మంది మహిళల అమ్మాయిల జీవితాలు ఇలా నాశనం అవుతున్నాయి. అమ్మాయిని ఎప్పుడు ఒక పరువుకు సింబల్ గా, ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ గా చూసినంత కాలము ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సమాజంలో. దీని మీద అవేర్నెస్ తేవాలి అంటే మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలలో అసలు ఈ కులం అంటే ఏంటి, మనుషులలో 2 జాతులు, ఒక ఆడజాతి ఒక మగ జాతి, ఈక్వాలిటీ అందరికి ఉంది, ఈక్వల్ రైట్స్ ఇలా ఉన్నాయి అనేది ఇప్పుడున్న జనరేషన్ కి మనం చెప్పకపోతే ఫ్యూచర్ అనేది చాలా ఘోరంగా ఉంటది. అసలు ఈ ప్రేమల మధ్య కులం ఇంతగా చిచ్చు పెట్టడానికి కారణాలు ఏంటి అంటారు? అదే చెప్తున్నా, ఈ కులాలు అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది సమాజానికి మనం నేర్పడంత కాలము. ఇక్కడ కులం అనేది ఒక్కటే కాదు, ఆర్థిక పరమైన కారణాలు కూడా ఉంటాయి. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, అదే అబ్బాయికి బంజారా హిల్స్ లోనో ఎక్కడో బ్రతికుండి, లేదంటే అమెరికాలో ఎక్కడో జాబ్ చేస్తూ 1 కోటి రూపాయల సంపాదన తల్లిదండ్రులు బాగా సంపాదించి ఉంటే ఇలా చంపుతారా? చంపరు. ఇక్కడ పేదవాళ్లకు కొంచెం పరువు ఇది అనేది కొంచెం తక్కువ ఉంటది, డబ్బులున్న వాళ్ళకు పరువు ఇవన్నీ తక్కువ ఉంటాయి. ఈ మధ్యస్థులు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇది బాగా పెరిగిపోయింది ఈ మధ్య. సో ఇక్కడ కులము డబ్బు 2 పని చేసినాయి. ఓకే, ఇప్పుడు అమృత పనేది చూసుకుంటే అక్కడ 2 పని చేసినాయి కదా. అవును. సో ఇలాంటి మనము చరిత్ర అసలు ఈ కులరహిత వివాహాలు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు ఎందుకు చంపబడుతున్నారు అనేది మనము ఒక సర్వే చేస్తే ఖచ్చితంగా ఈ 2 పని చేస్తున్నాయి. అక్కడ అమ్మాయా అబ్బాయా అని కాదు, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని ఏం లేదు. ఇప్పుడు అక్క కాబట్టి ఆ అమ్మాయి కనీసం పోలీసు అని కూడా
కొంచెం కూడా ఇది లేదు. అమ్మాయి పెళ్లి చేసుకొని ఎన్ని రోజులైంది, ఏం జీవితాన్ని అనుభవించింది ఆ అమ్మాయి? అవును. మళ్ళీ తిరిగి చేయగలరా అమ్మాయిని ఇప్పుడు? అంటే అంత కిరాతకంగా కారుతోని గుద్ది కొడువలతోని నరికి అంత కోపం అంత ఏమంటారు సొంత అక్క తోడబుట్టిన అక్కను మెంటల్ కొంచెం డిజార్డర్ అయ్యి కూడా ఉండొచ్చు వీళ్ళకు. మేడం ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ కోపంలో తీసుకున్న నిర్ణయాలలో ఈ మెంటల్ డిజార్డర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే. అలాంటి వాళ్ళకు కొంచెం సైకలాజికల్ గా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది, సైకాట్రిస్ట్ దగ్గరికి చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళకు ఇక్కడ పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ ఆ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు చంపారా, ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయి? అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ డ్రగ్స్ ఇవన్నీ, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఇంటర్నెట్ డెవలప్ అయిన కొద్దీ రిలేషన్షిప్స్ అనేవి లేకుండా, అంటే ఒక అక్కని మనం ఇలా చూడాలి, ఒక చెల్లని ఇలా చూడాలి, ఒక అమ్మని ఇలా చూడాలి, బయట అమ్మాయిని ఇలా చూడాలి అనేది కూడా ఈ మధ్య చాలా తగ్గిపోయింది. అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంత అన్న చెల్లెలను లేకుండా ఏం లేకుండా సంబంధాలు పెట్టుకుంటున్నారు. అలాంటివి కూడా ఏమన్నా ఉన్నాయా మేడం? ఇప్పుడు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఇటువంటివి తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు చేసే సజెషన్స్ ఏంటి? ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే అంటే నేను ఎప్పుడైనా ఒక విషయాన్ని చెప్తా, ఇది సమాజంలో రావాల్సిన మార్పు. మొదటిగా ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు, సమాజం బాధ్యత కావచ్చు. అసలు ఈ కుల నిర్మూలన జరగాలి అనేది అంబేద్కర్ ఎప్పుడో చెప్పిన విషయం. ఆయన కుల నిర్మూలన ఎలా జరుగుతుంది అనేది చెప్పిన దాంట్లో ఇది కూడా ఒక అంశం ఉంది. కులాంతర వివాహాలు అనేది ఒక అంశం ఉంది. అన్ని కులాల వాళ్లకు అన్ని ప్లేసులలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఇంకొక విషయాన్ని చెప్పాడు. అంటే ఇలాంటి అంబేద్కరిజం అని మహాత్మా జ్యోతిబాబు ఇలాంటి వాళ్ళు చెప్పిన ఇజాన్ని మనం సమాజంలోకి ప్రతి ఒక్కరి మైండ్లలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది బ్రాహ్మణుల, రెడ్డిల, కమ్మల, కాపుల ఇవన్నీ కాదు, మనుషులందరికీ ఈ విషయాలు తీసుకెళ్లాల్సిన అవసరం. సో మొత్తం మీద అయితే అవేర్నెస్ రావాలి, ప్రజలకి అవేర్నెస్ రావాలి. గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్, ఇంకా కొన్ని స్కీమ్స్ ఇప్పుడు నిన్ననే ఈ కులరహిత సమాజం కోసము భోజనాలు అనేవి నిన్న ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఈ కుల నిర్మూలన సంఘాలు చాలా ఉన్నాయి. అంటే ఇలాంటి సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో ముఖ్యంగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న జనరేషన్ పిల్లలలో గాని అన్నిట్లలో ఈ కులము అనేది అసలు దీని చరిత్ర ఏంది, దీని నిర్మూలన ఏంది, అసలు ఇవన్నీ కూడా సమాజంలో మార్పు రన్నంత కాలము ఎక్కడ కూడా నీకు వ్యక్తిగత మార్పులు రావు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక విషయం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయాన్ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి ఏదైతే డెవలప్ చేస్తున్నారో, అంటే ఈ గురుకులాస్ లో క్యాస్ట్ బేస్డ్ గురుకులాస్ ఉన్నాయి, దాన్ని మొత్తం కంప్లీట్ గా తీసేసి ఇంటిగ్రేటెడ్ అన్ని కులాల వాళ్ళు ఒకే విధంగా అందరికి ఈక్వల్స్ చేసి ఇలాంటి సిస్టమ్ ఒక డెవలప్ చేస్తున్నందుకు నిజంగా ఆయనకి ఇప్పుడు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సమాజంలో మార్పులు ఇది ఒక మొదటి మెట్టు అనుకోవాలి మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఇక్కడ డబ్బు, కులం, అతనిది తక్కువ కులం, ఇంకోటి అతనికి డబ్బు లేని కారణంగా సొంత అక్కను చూడకుండా అతనితో నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి సొంత అక్కను, ఈమె హయత్ నగర్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నది, కారుతో గుద్ది కొడువలతో నరికి చంపినటువంటి ఘటన. కొడుకును చంపించిన తండ్రి సుపారీ ఇచ్చి మరీ హత్య, తాగొచ్చి వేధిస్తున్నాడని దారుణం. కామారెడ్డి జిల్లాలో ఘటన, 2 నిందితులు అరెస్ట్. తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును తండ్రి హత్య చేయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి టౌన్లోని గోసంగి కాలనీకి చెందిన కోదండం సాయిల్కు కొడుకు రాజు 25, 2 బిడ్డలున్నారు. రాజు జులాయిగా తిరుగుతూ తాగొచ్చి తల్లిదండ్రులను చెల్లెలను వేధిస్తున్నాడు. సో తండ్రే కొడుకును హత్య చేయించిండంట, సుపారిచ్చి డబ్బులిచ్చి మరి కడుపున పుట్టిన కొడుకుని ఒక తండ్రి దారుణంగా హత్య చేయించిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో. విషయం ఏంటంటే
కొడుకు జులాయిగా తిరుగుతూ తాగొచ్చి చెల్లెలను తల్లిదండ్రులను వేధిస్తున్నాడు అని చెప్పేసి తండ్రే చంపించినటువంటి ఘటన. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఇంతకుముందుకు టీవీలలో మధ్యాహ్నం కాగానే బతుకు జట్కా బండి అనే ఒక కార్యక్రమం వచ్చేది. ఆ కార్యక్రమంలో మహిళలు ప్రతి మహిళ చెప్పే సమస్య కారణం ఏంటంటే, నా మొగుడు మంచోడే కానీ నా మొగుడు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు, తాగొచ్చి నన్ను వేధిస్తున్నాడు, తాగిన తర్వాత అసలు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. తాగొచ్చి ఇక్కడ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? తెలంగాణ తాగుబోతుల రాష్ట్రానికి అడ్డాగా మారిపోయింది. తెలంగాణ తాగుబోతులకు నెంబర్ 1, భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ తాగుబోతులకు అయిపోయింది. సో అంత విచ్చలవిడిగా ప్రభుత్వమే తాగండి అని చెప్పేసి ఇంటి దగ్గరికి మందు డబ్బాలు తెచ్చి పెడుతున్నాక ఇటువంటి యువత ఏమవుతారు? సో చూడండి ఎంత దుర్మార్గం అంటే, కొడుకును తండ్రి చంపించినటువంటి పరిస్థితి. కొడుకు అప్పులకు తండ్రి బలి. వ్యాపారం కోసం 2.20 కోట్లు అప్పు చేసిన కొడుకు తిరిగి చెల్లించాలని అప్పులోల వేధింపులు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి. ఖమ్మం టౌన్లో ఘటన. అబ్బా ఏం వార్తలు! ఈడనేమో అక్కను చంపిన తమ్ముడు, కొడుకును చంపిన తండ్రి. కొడుకు అప్పులకు తండ్రి బలి. ఈడ బిడ్డ చచ్చిపోయింది, ఈడ కొడుకు చచ్చిపోయాడు, ఈడ తండ్రి చచ్చిపోయింది. ఈడ తమ్ముడు ఏ వాటికి అక్క చచ్చిపోయింది, అయ్యే వాటికి బిడ్డ కొడుకు చచ్చిపోయాడు, కొడుకు ఏ వాటికి అయ్యే చచ్చిపోయాడు. కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలి అయిపోయిందట. ఇంకా చూసుకుంటున్నట్లయితే కూరగాయలు అమ్ముకునేటోళ్లపైకి దూసుకెళ్లిన లారీ, 4 మృతి, 3 తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా ఆలూరు గేటు వద్ద ఘోర ప్రమాదం. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను జేసీబీతో బయటికి తీసిన పోలీసులు. చెట్టును ఢీకొట్టి ఆగిన లారీ, 40 మందికి తప్పిన ప్రాణాపాయం. సీఎం దిగ్భ్రాంతి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ మీదికి ఒక లారీ వచ్చేసి 4 చూడండి, 4 మృతి. అక్కడికక్కడే కూరగాయలు అమ్ముకుంటోళ్ళు చనిపోయారు. దానికి సీఎం దిగ్భ్రాంతి తెలిపిండు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేట్ వద్ద బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి హైవే పక్కనున్న కూరగాయలు అమ్ముకుంటున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 చనిపోగా మరో 3కి తీవ్రంగా గాయపడ్డారు. లారీ చెట్టును ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఒకవేళ అలాగే ముందుకు వెళ్ళి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగేది. చెట్టును ఢీకొని లారీ ఆగడంతో అక్కడున్న మరో 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. చెల్లా చెదురుగా పడిన మృతదేహాలు, తీవ్ర గాయాలైన వారితో ఘటనా స్థలం భయానకంగా కనిపించింది. కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడినోళ్లకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు కారును తప్పించబోయి చేవెళ్ల మండలం ఆలూరు నాంచేరు అనుబంధ గ్రామం ఇందిరారెడ్డి నగర్కి చెందిన 25 మంది రైతులు ఆలూరు స్టేజ్ పక్కన కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి అదుపు తప్పి లారీ ఒక 4 మీది నుంచి పోయి ఒక చెట్టు గుద్దుకొని అక్కడ లారీ ఆగిపోయింది. లేకుంటే ఇంకో 40 మందికి పక్కనే, ఆ చెట్టు లేకపోతే ఇంకో 40 మంది మీదికి లారీ వెళ్ళిపోయే పరిస్థితి. సో 4 అయితే అక్కడికక్కడే మృతి చెందిరాట. లారీ డ్రైవర్ను ఇంకో జేసీబీలతో బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ చేవెళ్ళ ఈ రోడ్డు పెంచాలని చెప్పేసి 2021లో దీన్ని 4 లైన్లు చేయాలి ఈ రోడ్డును అని చెప్పేసి ఆర్డర్ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ రోడ్డు ఇంతే ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా ఆ రోడ్డు నుంచే పోవాలి, ఎక్కడికి వాళ్ళ నియోజకవర్గం పోవాలంటే, అయినా కూడా ఆ రోడ్డు అంతే చిన్నగానే ఉంటుంది. సో మీరు కూడా పక్క పొంటున్న చిన్న దుకాణాలు వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే,
కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు చెప్పలేం ఎప్పుడు ఏది ముంచుకొస్తుంది అనేది. కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అంబులెన్స్లకు జెండా ఊపుతాడు. రిక్రూట్మెంట్లలో మాది రికార్డ్. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం రేవంత్, నియామకాలపై కుట్రలు చేసినా నేను వెనక్కి తగ్గలే. పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కార్ పట్టించుకోలే. ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించారు. రుణమాఫీతో రైతుల ఖాతాలు గలగల, బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు. 10 ఏళ్ళు మనమే ఉంటాం, సన్నవడ్లు పండించండి, బోనస్ ఇస్తాం. దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లు మన దగ్గర తయారు కావాలి. ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం. ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ కాడ నిన్న అంబులెన్సులు జెండా ఊపి అంబులెన్సులను ప్రారంభించినటువంటి పరిస్థితి. తమ ప్రజాప్రభుత్వం వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రం ఇయ్యలేదని, కానీ రాష్ట్రంలో తాము ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో వైద్యారోగ్య శాఖ 14,000 మంది నియామకం కూడా ఒక రికార్డని పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుంది. ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కానీ కొందరు పొలిటికల్ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలని చూశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 వాయిదా వేయాలని సుప్రీం కోర్టు దాకా పోయారు. కానీ నేను వెనక్కి తగ్గలేదు. త్వరలో 563 మందికి గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు అని పేర్కొన్నారు. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు రికార్డ్ అంట. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఇంత ముందుకు ఎలక్షన్ల ఏమన్నాడంటే 1,00,000 ఉద్యోగాలు అన్నారు. 1,00,000 ఉద్యోగాల కాస్త 50,000కు సగం అయింది. ఆ సగాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. 1,00,000 అన్నది వీళ్ళే కదా. దీంట్లో గత ప్రభుత్వం కానిస్టేబుల్ కావచ్చు, తర్వాత వాళ్ళ అదే ఏమంటారు ఈ నర్సులకు సంబంధించి కావచ్చు 30,000 ఉద్యోగాలు గత సర్కారు ఉన్నప్పుడే పరీక్షలు రాసిర్రు. సో ఇప్పుడు మాత్రం 50,000 ఉద్యోగాలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఇంకోటి, తమ ప్రజాప్రభుత్వం వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడ విద్య తిరుగుతున్నారుగా అందరూ, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలు మొత్తం గురుకుల బాట పట్టిరు కదా. కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన గుడ్లు, అసలు అక్కడ ఆ పరిస్థితి ఒక్కొక్క హాస్టల్ దగ్గర, ఒక్కొక్క స్కూల్ దగ్గర వాటర్ కూడా ఉండేటువంటి పరిస్థితి. ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది రోజు హాస్పిటల్లో చేరట్లేదు. కనీసం ఒక్కసారైనా దాన్ని పట్టించుకున్న పాపన పోతుందా ఈ సర్కార్? ఇంకా దీని మీదకి వెళ్ళి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి నిన్న ట్యాంక్ బండ్ దగ్గర అంబులెన్స్లకు జెండా ఊపి మాట్లాడినటువంటి పరిస్థితి. విభజన సమస్యలపై ముందడుగు, రూపాయలు 860 కోట్ల లేబర్ సెస్ పంపకానికి ఓకే. విభజన సమస్యలపై 2 తెలుగు రాష్ట్రాలకు ముందడుగులు వేశాయి. ఏపీలోని మంగళగిరి ఏపీఐఐసిసి ఆఫీసులో సోమవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్లో 3 అంశాలపై అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ ఎటు తేలలేదు. రూపాయలు 861 కోట్ల మేర లేబర్ సెస్ పంపకానికి అంగీకారం కుదిరింది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన రూపాయలు 81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది. వాటిని తెలంగాణకు తిరిగి చెల్లించేందుకు ఏపీ ఒప్పుకున్నది. సో ఇక్కడ విభజన సమస్య 10 ఏళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పిన దాంట్లో తెలంగాణ, ఆంధ్ర పంపకానికి ఓకే అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అప్పుల కిస్తీలు మిత్తిలకే రూపాయలు 64,516 కోట్లు. అప్పుల కిస్తీలు మిత్తిలకే ఏడాది కాలంలో గత 10 ఏళ్ల రుణాలకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
అప్పుల కంటే కిస్తీలు వడ్డీలకే ఎక్కువ రీపేమెంట్లు ఏడాదిలో తెచ్చిన కొత్త అప్పులు 52.118 కోట్లు అయినా ప్రతిష్టాత్మక స్కీమ్లకు రూపాయలు 61,149 కోట్లు, రైతు సంక్షేమానికి 50,000 కోట్లు ఖర్చు, రూపాయలు 2 లక్షల రుణమాఫీకే 20.617 కోట్లు, అప్పులపై నియంత్రణ పాటిస్తూ అభివృద్ధికి సంక్షేమం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అప్పుల కంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు మిత్తీలే ఎక్కువగా చెల్లించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 52,118 కోట్లు కొత్తగా అప్పులు తీసుకుంది. ఇదే వ్యవధిలో రూపాయలు 64,516 కోట్లు రీపేమెంట్లు, అసలు వడ్డీలు కలిపి కిస్తీలు చెల్లింపులు చేసింది. అంటే నెలకు యావరేజ్గా 5,000 కోట్ల అప్పు చేస్తుంటే అంతకు మించి 6,000 కోట్లకు పైగా కిస్తీలకు మిత్తీలకు కడుతుందని ఈ పరిస్థితుల్లోనూ కొన్ని ముఖ్యమైన స్కీములు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. చూసుకొని 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అవరోధాలుగా మారాయి. ఇంకో అయ్యగారి సంసారం అంతా అమ్మగారి దానికైనట్టు మనం చేసేదానికంటే మిత్తిలు ఎక్కువైతున్నాయి అట. రాష్ట్రంలో మొన్న చెప్పే కదా, రాష్ట్రానికి మొత్తం ఆదాయం 18,500 కోట్లు వస్తే దాంట్లో మిత్తిలకు 64,516 కోట్లు మిత్తిలే. చూడండి, ఇంకో 65,500 కోట్లతోని ఈ స్కీములు తర్వాత వీటిని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. 64,000 కోట్లు అంటే ఏంది చెప్పండి. 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం పైన గత బీఆర్ఎస్ సర్కారు చేసింది. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. సో దానికి మిత్తిలు 64,000 కోట్లే పోతుంది. ఇక చూడు ఏమంటారు, అయ్యగారి సంసారం అంతా అమ్మగారి బొట్టు బిల్లలకు అయినట్టు ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మనం తిరిగి చెల్లించుకోవాలి. తమిళనాడు గజగజ విల్లుపురం కృష్ణగిరి జిల్లాలో 300 ఏండ్లలో అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో ముంచెత్తిన వరద, కొట్టుకుపోయిన వాహనాలు, నిలిచిపోయిన రైళ్లు, జనజీవనం అస్తవ్యస్తం. పుదుచ్చేరిలోనూ వర్ష బీభత్సం. తమిళనాడులో మొత్తం బండ్లు బస్సులు కూడా కొట్టుకుపోతున్నాయి. బస్సులు, బండ్లు, కార్లు. వాన చూడండి ఎంత గజగజ వణికిస్తుందో. టీజీపీఎస్లో మహేందర్ రెడ్డి మాక్ కమిషనర్లో భారీగా సంస్కరణలు, నోటిఫికేషన్లకు అడ్డంకిగా లేకుండా ఐటీ సెల్, లీగల్ సెల్ ఏర్పాటు, 12,000 పోస్టుల రిక్రూట్మెంట్ పూర్తి, సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, 62 ఏళ్ల వయస్సు పూర్తి, చైర్మన్గా రిలీఫ్. మహేందర్ రెడ్డి టీజీపీఎస్. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతిని చూసుకున్నట్లయితే, కులోన్మాదానికి మహిళా కానిస్టేబుల్ బలి, కులాంతర వివాహం చేసుకుందని అక్కపై తమ్ముడి కక్ష, స్కూటీపై వెళ్తుండగా కారుతో ఢీ, ఆపై కొడవలితో దాడి, మెడ నరికి దారుణ హత్య, వివాహమైన 22 రోజులకే ఘోరం, రూపాయలు కోట్ల విలువైన భూమి తగాదాలు కారణమేనా అని చెప్పేసి ఈ మహిళా కానిస్టేబుల్ది ఒక వార్త. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య, రిసార్టులో రివాల్వర్తో కాల్చుకొని బలన్మరణం. 2020లో పోలీసు ఉద్యోగానికి ఎంపికైన హరీష్ 6 నెలలుగా వాజేడులో విధులు. ఆత్మహత్య సమయంలో ఆయనతో ఓ యువతి, వీరి మధ్య ప్రేమ, పెళ్లి కోసం ఒత్తిడి అంటూ కథనాలు. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ బలవరణం. ఎస్పీ ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ 29 ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రైవేట్ రిసార్టులో సోమవారం ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. తల కింది భాగం నుంచి తూటా వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు శబ్దం విన్న రిసార్ట్ సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా హరీష్ రక్త మడుగులో కనిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆత్మహత్యలకు కారణాలపై వదంతులు వ్యాపించాయి. పని ఒత్తిళ్ల వల్లేనని తొలుత ప్రచారం జరగగా ప్రేమ వ్యవహారంలో అనే చర్చలు నడుస్తున్నాయి. సో మొత్తం మీద అయితే వాజేడు డ్యూటీ చేసే ఎస్ఐ తన రిసార్ట్లో హోటల్లో తన సర్వీస్ రివాల్వర్తోనే తను కాల్చుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఊహాగణాలు, కొంత కథనాలు అయితే దీని చుట్టూ తిరుగుతున్నాయి.
సంక్రాంతి గంగిరెద్దుల అగో రేవంత్ రెడ్డి. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయి. 10 సంవత్సరాల్లోనూ ఏమి చేయని పార్టీలు 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాయి. కర్రు కాల్చి వాత పెట్టాలి, విష ప్రచారం తిప్పికొట్టాలి, రుణమాఫీ భరోసాతో కొందరి గుండెల్లో పిడుగులు. ఫామ్ హౌస్లో పడుకున్నోళ్లకు మనశ్శాంతి లేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పనితీరు. త్వరలోనే గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేస్తాం. ప్రపంచ పారిశ్రామిక ఆకర్షణ శక్తిగా తెలంగాణ. ఆరోగ్య ఉత్సవాలు. కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర పనితీరు కితాబు. సో నిన్న సిద్దిపేట దగ్గర కోకాకోలా ఫ్యాక్టరీ శంకుస్థాపనలో సీఎం పాల్గొన్నటువంటి పరిస్థితి. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వస్తాయి, జోలెలు బిచ్చ పడగానే పోతాయి. అలాగే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారును బదనాం చేసే ఆ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలి అంటూ బీఆర్ఎస్ బీజేపీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 11వ ఏడాది అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఏం చేశాయని నిలదీశాయి. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేయలేనప్పుడు 10 నెలల్లో తాము ఎలా అభివృద్ధి చేయగలుగుతామని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, సర్కార్పై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షణగా శక్తిగా తెలంగాణ వెలుగుతోందని, వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గులో హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్లో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ హెచ్సిసిసిబికి చెందిన సిద్దిపేటలో నిన్న కోకాకోలా కంపెనీ దాంట్లో ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 10 నెలల్లోనే ఏం అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చెప్పారండి, 100 రోజుల్లోనే మేము 6 గ్యారంటీలను పూర్తి చేస్తాం, 100 రోజుల్లోనే అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు 10 నెలల్లో ఎట్లా చేస్తామని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి అప్పుడు గ్యారంటీలు ఇచ్చేటప్పుడు 100 రోజుల్లోనే హామీలు చేస్తాం అన్నప్పుడు తెలియదా వీళ్ళకు? రాష్ట్రం లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చిర్రు, ఆడ చూస్తే మొత్తం డొల్లా. సో ఇప్పుడు మేము 10 నెలలలో ఏం చేస్తామని చెప్పేసి మళ్ళా మాట మారుస్తున్నటువంటి పరిస్థితి. వాననీటి సంపులు డిజైన్ మార్చండి. హైదరాబాద్ 141 చోట్ల సంపులను నిర్మించండి. వానాకాలం పూర్తి చేయండి. అధికారులకు సీఎం ఆదేశాలు. నెక్స్ట్ వాన సంపులను డిజైన్ చేయండి అని చెప్పేసి వానాకాలానికి పూర్తి, ఇంకా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, తర్వాత వానాకాలం లోపు ఇప్పుడు ఈ ఎక్కడెక్కడైతే ఈ సమస్య ఉంటుందో వర్షం నీరు సమస్య, వాటిని అన్నింటిని పూర్తి చేయండి అని చెప్పేసి హైదరాబాద్లో 141 చోట్లను నిర్మించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది మా రికార్డ్. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం ఒకే ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ గొప్ప చరిత్ర సృష్టించింది. ఏడాదిలో రూపాయలు 835 కోట్లను CMRF కింద ప్రజలకు ఇచ్చాం. ఇదొక రికార్డు. ఎవరు అడ్డుపడినా డిఎస్సి నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. 25 లక్షల మందికి మా తెలంగాణ రికార్డు అని చెప్పేసి ఏడాది నిండిన సందర్భంలో మొన్ననేమో రైతేశం వేసిండు ఏడ మహబూబ్నగర్లా, నిన్న డాక్టర్ వేషం వేసి మాట్లాడుతున్నాడు. బిల్డ్ నౌగా టీజీ బీపాస్ 5 నిమిషాలు డిజైన్లకు అనుమతి. ఏఆర్తో భవనాలు లేఅవుట్లు వీక్షణ. జీవోల నిబంధనల కోసం AI సేవలు తొలుత GHMCలో పరిచయం. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా. జగన్పై కేసుల వివరాలన్నీ ఇవ్వండి. ఏ కోర్టులో ఏమేం కేసులు ఉన్నాయో తెలపండి. విచారణ ఏ దశలో ఉందో పట్టికగా అందించండి. 2 వారాల్లో సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయండి. దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం. కేసుల విచారణలో జాప్యంపై అసహనం. తదుపరి విచారణకు ఈ నెల 13కు వాయిదా. వైసీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలు అందించాలని CBI ఈడీలను దేశ సర్వోన్నత న్యాయస్థానం
ఆదేశించింది. జగన్ బెయిల్ను రద్దు చేయాలని, కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గత ఏడాది నవంబర్ 1న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ మందకొడిగా సాగుతుందని, అందుకే ఈ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసి రోజువారీ విచారణ జరపాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు జగన్ మీద ఏమేమి కేసులు ఉన్నాయి, అవి ఏ దశలో ఉన్నాయి మొత్తం అందించాలని చెప్పేసి చెప్తుంది. ఫిరాయింపులకు దబాయింపులు, బకాయింపులు, వీటితోనే కాంగ్రెస్ ఏడాది పాలన. మోసగించడం సీఎం రేవంత్ రెడ్డి నైజం, మాట మార్చడంలో ఆయనకు పిహెచ్డి. అరాచక పాలనపై 7 ఛార్జ్షీట్ హరీష్. కార్యకర్తలపై అక్రమ కేసులు సహించం, చేనేతపై జీఎస్టీని రాష్ట్రం చెల్లించాలి కవిత. గో నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు, కేటీఆర్ కొంచెం రెస్ట్లో ఉన్నాడు కదా, కేటీఆర్ కొంచెం విశ్రాంతి అన్నాడు కదా, సో మొత్తం హరీష్ రావు గారు భుజాల మీదకి ఎత్తుకొని నిన్న గులాబీ భవన్లో మీటింగ్ పెట్టిండు. మోసం, దగ, నయవంచనకు రేవంత్ రెడ్డి ఏడాది పాలన అని చెప్పేసి నిన్న మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. సో దిశ పేపర్ చూసుకుందాం. రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10న తర్వాత ఇంటర్పోల్ సాయంతో తీసుకొచ్చే ప్లాన్. స్టేట్ పోలీసులకు కేంద్రం, హోం, విదేశాంగ అధికారుల సహకారం. ఇప్పటి కేరెడ్ కార్నర్ నోటీస్ జారీ. ఆయన నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్టులు. మల్లో బాంబు వేల్టట్టే ఉన్నది. ప్రభాకర్ రావు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారంట. మన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉన్నది కదా, దానికి సంబంధించింది. నాపై స్టేట్మెంట్ ఇస్తావా, నీ సంగతి చెప్తా. ఓఎస్పీ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వ్యవహారంపై సిబ్బంది వాంగ్మూలం. దర్యాప్తు అధికారులపై భరోసాతోనే వివరాల వెల్లడి. తాజాగా ఢిల్లీ లాబియింగ్తో కేసు వీక్. కింది స్థాయి ఆఫీసర్ల కుటుంబాల్లో కలవరం. ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షులకు బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ప్రభాకర్ రావును తీసుకొచ్చే ప్లాన్ అయితే చేస్తున్నారంట. దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వ్యవహారంపై సిబ్బంది వాంగ్మూలం. నీ సంగతి చెప్తా అని చెప్పేసి బెదిరిస్తుండు. అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నెల 10న తర్వాత ఆయనను ఇంటర్పోల్ సాయంతో హైదరాబాద్కు తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ సైతం సంకేతాలు అందించినట్టు సమాచారం. ప్రభాకర్ రావును రప్పించేందుకు రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తున్నట్టు సెక్రటరియేట్ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన అరెస్టు చేసి విచారణ పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నది. ఆ సెలబ్రేషన్ ఈ నెల 9న ముగియనున్నాయి. వేడుకల సమయంలో ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించడం వల్ల ఉత్సవాల మూడు పోతుందని భావించిన ప్రభుత్వం ఈ నెల 10న తర్వాత ఆయన్ని తీసుకొచ్చే ప్లాన్ చేస్తుందన్నట్టు సమాచారం. ఈ కేసులో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ పూర్తిగా సహకరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్న సర్కారు చేస్తున్నది. ఇప్పుడే తీసుకొస్తే ఇప్పుడు ఏడాది పాలన నిందిన సందర్భంలో పండుగలు చేసుకుంటుంది కదా సర్కారు. సో ఆ మూడు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి 10 తర్వాత తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంట. లారీ చక్రాల కింద బతుకులు ఛిద్రం. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపై దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే 3 దుర్మరణం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3కి తీవ్ర గాయాలు. పరిస్థితి విషయం రంగారెడ్డి జిల్లాలో ఘటన. ప్రమాదంపై పూర్తి నివేదికకు కలెక్టర్ ఆదేశం. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య. నడి రోడ్డుపై అక్కను చంపిన తమ్ముడు, కలకలం రేపిన మహిళా కానిస్టేబుల్ మర్డర్. ప్రేమ వివాహం చేసుకోవడమే కారణం. వాజేడ్ ఎస్ఐ సూసైడ్. మళ్లీ రోడెక్కిన రైతులు. నోయిడా నుంచి ఢిల్లీకి పాదయాత్ర. చిల్లా సరిహద్దుల్లో
తీవ్ర ఉద్రిక్తత. దళిత ప్రేరణ స్టల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు. కేంద్రానికి వారం రోజులే డెడ్ లైన్. హామీలు నెరవేర్చాలని అన్నదాతల డిమాండ్. జిల్లా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు. ఇవి కేంద్రానికి డెడ్ లైన్ ఇస్తున్నారంట, హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి. త్రిపురపై హైడ్రాకు నివేదిక త్వరలో సమర్పించనున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు. ఉన్నతాధికారులపై సైతం రిపోర్టు. దిశ కథనంతో దూకుడు పెంచిన అధికారులు. ఇప్పటికే చెరువు ప్రభుత్వ భూములపై సర్వే. కోట్ల భూమి కబ్జా చేశారని నిర్ధారణ. త్రిపుర కబ్జాలను నిగ్గు తేల్చడం పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. త్రిపుర ప్రాజెక్టు 5లో 300 కోట్ల విలువైన భూములు కబ్జా అనే శీర్షికతో గత నెల 19న దిశలో కథనం వచ్చిన తర్వాత తమ దూకుడును పెంచారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేశారు. త్రిపుర చేపట్టిన ప్రాజెక్టుల్లో వారు కబ్జా చేసింది ప్రభుత్వ పోరంబోకో పేదల భూమో, చెరువు శిఖం భూములో ఒక నిర్ధారణకు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. FTL బఫర్ జోన్ నిర్మాణాలు సైతం పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ఉన్నట్టు ఉన్నతాధికారులతో పాటు హైడ్రాకు త్వరలోనే అందజేయనున్నట్లు సమాచారం. త్రిపుర నిర్మాణ సంస్థ మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలంలో బోరంపేట డిపో చెల్లపల్లి గ్రామం రెవెన్యూ డిమాండ్. ఇక్కడ 300 కోట్ల భూమి కబ్జా గురైందంట త్రిపుర దగ్గర. దానికి సంబంధించి అది రెవెన్యూలో ఉందా, అది బఫర్ జోన్లో ఉందా, అది ఏందనేది చెప్పేసి దాని మీద పూర్తి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ట్రేడ్ మార్క్గా OU ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ త్వరలో గుర్తింపు దక్కే అవకాశం. దేశంలోనే 3వదిగా రికార్డు. మొదటి 2 స్థానాల్లో తాజ్ మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ట్రేడ్ మార్కు అంటే దేశంలోనే ఇది కూడా ఒక రికార్డు స్థాయిలో ఉన్నది. మొదటి 2 స్థానాల్లో తాజ్ మహల్. 56 మంది దుర్మరణం, వందలాది మందికి గాయాలు. ఆఫ్రికాలో సౌత్ ఈస్ట్ గినియాలో ఘటన. ఫుట్బాల్ మ్యాచ్లో రెఫరీ నిర్ణయంతో ఘర్షణ. నారాయణ కాలేజీలో విద్యార్థి సూసైడ్. బాత్రూంలో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య. యాజమాన్యం వేధింపులే కారణం. తల్లిదండ్రులు. ఇంపల్స్ కాలేజీలోని విద్యార్థిని చూడండి, కాలేజీలో విద్యార్థి చనిపోయినటువంటి పరిస్థితి. విష పదార్థాల ప్రయోగం దుష్ప్రచారం. ఎదురు కాల్పుల్లోనే 7 మావోయిస్టులు మృతి. హైకోర్టు NHRC సూచనల మేరకు పోస్టు మార్టం. ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారిగా ఇతర జిల్లా DGP జితేందర్. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ నేటికి వాయిదా. మావోయిస్టుల భోజనాల్లో మత్తు పదార్థాలు కలిపారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని చంపారు. హైకోర్టులో పౌర హక్కుల న్యాయవాది. ఇక మావోయిస్టులు నిన్న 7 చనిపోయారు కదా, దాని మీద పౌర హక్కుల సంఘం వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే సో కోర్టు అయితే వాటిని భద్రపరచండి, తర్వాత వాళ్ళకి అప్పగించండి అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోర్టు ఏం చెప్పింది, వీళ్ళు అక్కడ ఏం జరిగింది అనేది. ఇది దిశ న్యూస్. ఒకసారి నమస్తే తెలంగాణ చూసుకుంటున్నట్లయితే. హలో సార్, నేను BRK న్యూస్ మధు సార్. సార్, ఇప్పుడు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ నేటికి వాయిదా. అసలు ఏం జరిగింది సార్? కోర్టు ఏం చెప్పింది? అసలు ఏం జరిగింది? అదే ఈ మృతదేహాలను తరలించాలి హైదరాబాద్ కు, మళ్ళీ వాటి మీద తిరిగి రీపోస్ట్ మార్టం చేయాలి అని పౌర హక్కుల సంఘం పిటిషన్ వేసింది. పిటిషన్ వేయడానికి కారణం ఏంటంటే, మావోయిస్టులు మొన్న ఆదివారం ఉదయం ములుగు ప్రాంతం సందర్శించి విలేజ్ ఒక గ్రామంలో వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తున్న సందర్భంలో అక్కడే భోజనం చేసి పడుకున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారంగా ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్.
వాళ్ళు ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నారో, ఎక్కడైతే ఉంటున్నారో సార్ ఆ సమాచారం తెలుసుకున్న పోలీసు వాళ్ళు సార్ ఆ చుట్టుముట్టి వాళ్ళని పట్టుకొని పోయి, ఉమ్, నిద్రలో ఉన్న వాళ్ళని పట్టుకొని పోయి, నిద్రలో ఉంటాము అంటే మరొక కోణం కూడా ఏం తెలుస్తుందంటే వాళ్లకు తిన్న ఆహారంలో విషప్రయోగం జరిగింది అనేది కూడా ఒక కోణం. ఓకే అయితే మేము అది నిజమా అబద్ధమా అని తెలవటం కోసం సార్ హైకోర్టులో పిటిషన్ వేసినాం. ఉమ్, అది ఇక్కడ హైదరాబాద్ కు తరలించి ఇక్కడే ఉన్నారు. గాంధీ హాస్పిటల్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఉమ్, మంచి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉన్నారు కనుక అవును ఈ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ చేత పోస్ట్ మార్టం చేయాలనే ఉద్దేశంతో ఓకే పిటిషన్ వేశాం. సార్ అయితే కోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందించి రీపోస్ట్ మార్టం చేయాల్సిందే, శవాలను భద్రపరిచింది అని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పోలీసు వర్షన్ వినటం కోసం ఇవాళకి ఫైనల్ గా వాయిదా వేసి ఇవాళ ఫైనల్ డెసిజన్ అనేది రావటం జరుగుతుంది. ఓకే అయితే పోలీసులు రాజకీయంగా ఎదుర్కోలేక దొంగదారి మెథడ్లు అనుసరిస్తున్నారు. ఉమ్, ఆ పార్టీలో కోవర్తులను నయాన భయాన బెదిరించి ఆశలు దూకి తయారు చేసుకుంటున్నారు. అట్లాగే బయట ఉన్న వాళ్ళ పేదరికాన్ని, దరిద్రాన్ని, అమాయకాన్ని, నిరక్షరాస్యతని, నిరుద్యోగాన్ని, వీటిని అన్నిటినీ ఆసరగా చేసుకొని సార్ వాళ్లకు ఆశలు భ్రమలు కల్పించి అదే ఆదివాసీల చేతనే చంపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వాళ్ళు ఏవైతే ప్రజల సమస్యలను బయట పెడుతున్నారో, సార్ ప్రజలకు వాళ్ళకి 75 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఆకలి సమస్య పీడిస్తున్నది, ఉమ్, వాళ్ళకు నిరుద్యోగ సమస్య పీడిస్తున్నది, జీవన విధానము భయంకరంగా ఉంది. ఇప్పటికీ స్వాతంత్రం రాక పూర్వం ఉన్న ఇల్లు ఎట్లయితే ఉన్నాయో అవే ఇల్లు. అంతకుముందు ఏదైతే ఆ ప్రమాణంతో జీవించారో జీవన ప్రమాణాలు ఇప్పటికీ అదే జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఏమాత్రము మారలేదు. ఓకే ఓకే సార్. హలో సార్, థ్యాంక్ యూ సార్. సో ఇదండి మొత్తం మీద అయితే పౌర హక్కుల సంఘం వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే వాటిని భద్రపరచాలి, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రులకు తరలించాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని ఆ కేసును కోర్టు స్వీకరించి అవే ఆదేశాలు జారీ చేసింది.